प्रातः स्मरामि हृदि संस्मरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् यत्स्वप्नजागरसुषुप्तिमवैति नित्यं तद्ब्रह्म निष्कलमहं न च भूतसङ्गः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం. ఆత్మావభాస్యయేకో బుద్ధ్యాదీనింద్రియాణ్యపి దీపో ఘటాది వత్సాత్మా జడైస్తైర్వావభాస్యతే. ఇక్కడ మామూలు వాడికి ఒక సందేహం వస్తుంది. సాధారణంగా ఆలోచించేవాడికి, నీలాంటి వాడికి నాలాంటి వాడికి ఒక సందేహం వస్తుంది. ఏమండి, మీరు అన్నట్టుగా పంచకోశాలను, ఈ ఉపాధులన్నింటినీ కూడా తీసేస్తాం, వాటన్నింటినీ కూడా నిషేధిస్తాం. అప్పుడు చివరికి ఉండేది ఆత్మ కదా. ఆ ఆత్మ అని ఎవరు తెలుసుకుంటున్నారు? నేను ప్రతిదాన్ని తీసేసిన తర్వాత మిగిలింది అది ఆత్మ అని ఎవరు తెలుసుకుంటున్నారు? అయితే తత్వబోధ మీరు విన్నారు కాబట్టి వినేవాడెవడు ఆత్మయే వింటుంది, ఆత్మయే తెలుసుకుంటుంది అని మీరు అనొచ్చు. కానీ సాధారణంగా ఆలోచించేవాడికి ఇది చెప్పినప్పుడు ఈ విధంగా అడుగుతాడు. కాబట్టి శంకరాచార్యులు వారు కూడా అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ఈ గ్రంథాన్ని రాశారు. కాబట్టి వాడికి అన్నీ తీసేసిన తర్వాత మిగిలేది ఆత్మ. కానీ ఆ ఆత్మను ఎవరు తెలుసుకుంటున్నారు? ఎందుకంటే వాడి ఆలోచన ఏమిటి అంటే, ఏదైనా ఒక జ్ఞానం ఉంది అంటే అది ఎవరో ఒకరి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మామిడి పండు ఉన్నది అన్నప్పుడు ఆ జ్ఞానం ఎవరికి ఉన్నది? మీకో, నాకో, ఎల్లయ్య గారికో ఎవరో ఒకళ్ళకి ఉంటుంది కదా. అలా ఉత్తి జ్ఞానం అనేది ఉండదు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఉపకరణాలన్నీ కూడా, ఈ పంచకోశాలు ఇవన్నీ కూడా ఆత్మ కాదు, అనాత్మ అని తీసేసినప్పుడు ఈ ఆత్మ ఎవరు తెలుసుకోవాలి అన్నప్పుడు శంకర్ల వారు అంటారు, ఈ ఉపకరణాలేవి కూడా ఆత్మను తెలుసుకోనవసరం లేదు. ఆత్మను తెలుసుకోవడంలో వీటితో పని లేదు. ఏమనుకుంటున్నాడంటే అతను, ఆత్మను తెలుసుకోవడంలో నాకు బుద్ధి కావాలి, మనసు కావాలి అని అనుకుంటున్నాడు. కానీ శంకరులు వారు మాత్రం అవేవి అక్కర్లేదు అని అంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని నేను అడిగాను అనుకోండి, మీరు ఉన్నారా అని అడిగితే, నేను ఉన్నాను అని మీరు చెప్పడానికి ఏ ప్రమాణంతో చెప్తున్నారు? నేను ఉన్నాను అని చెప్పడానికి మీరు ఏమైనా కాసేపు కూర్చుని బుద్ధితో ఆలోచించి చెప్తున్నారా? మీరు ఉన్నారా అని అడగంగానే వెంటనే ఏమీ తడుముకోకుండా ఉన్నాను అని ఎంత ఇదిగా చెప్తున్నారో, అప్పుడు ఏ ఉపకరణాన్ని మీరు వాడుతున్నారు? దేన్ని వాడడం లేదు. మీరు ఏమైనా మీ మనసును అడిగి నేనున్నానా లేదా, అప్పుడు ఆ మనస్సు సంకల్ప వికల్పాలు తీసుకొచ్చినప్పుడు మీ ముందు పెడితే అది అప్పుడు బుద్ధి నిర్ణయం చేసి చెప్పిందా? అలాంటిదేం లేదు కదా. నేను ఉన్నాను అంతే. పరమ మూర్ఖుణ్ణి మీరు వెళ్ళి అడిగినా సరే నువ్వు ఉన్నావా అంటే టపీమని వాడు నేను ఉన్నాను అనే చెప్తాడు. ఇక్కడ శంకర్ల వారు ఏమంటున్నారు అంటే, నాయన ఆత్మ విషయంలో నీకు మిగతా వాటిలాగా ఏ ఉపకరణాలతోనూ పని లేదు.
ఉదాహరణకి ఘట జ్ఞానం కావాలి అని అనుకున్నప్పుడు మనస్సు బుద్ధి ఈ రెండు ఉండాలి. కానీ ఆత్మ విషయంలో ఏది అక్కర్లేదు. ఎందుకంటే ఏ ఉపకరణము కూడా ఆత్మను ప్రకాశింపజాలవు, ప్రకాశం చేయలేవు. అంటే తెలియజేయడం, ప్రకాశింపజేయడం అంటే తెలియజేయడం. నా కన్ను ఈ మైక్ని ప్రకాశింపజేసింది అంటే అర్థం ఏమిటి? తెలియజేసింది అని అర్థం. ఇక్కడ ఇవేవి కూడా ఆత్మను ప్రకాశింపజేయలేవు, చేయనక్కర్లేదు కూడా. ఇవన్నీ కూడా జడ పదార్థాలు. జడ పదార్థాలు ఏవి కూడా ఆత్మను ప్రకాశింపజేయలేవు. ఇప్పుడు ఇంకొకడు వస్తాడు, ఇవన్నీ జడ పదార్థాలు కదా, మరి ప్రపంచంలోని విషయాలన్నీ కూడా ఇవి ఎలాగ ప్రకాశింపజేస్తున్నాయి? ఇవి ఆత్మను ప్రకాశింపజేయలేవు, కానీ ప్రపంచంలో విషయాలను ఎలా ప్రకాశింపజేస్తున్నాయి? ఇది వాడి ప్రశ్న. అప్పుడు వేదాంతి దానికి ఏమని సమాధానం చెప్తాడు అంటే, జడములే కానీ అవి అప్పు తెచ్చుకున్నటువంటి చైతన్యంతో, అరువు తెచ్చుకున్నటువంటి చేతనతో ఆత్మ యొక్క చైతన్యం అక్కడ ప్రతిబింబించబడి ఆ చేతనను అరువు తెచ్చుకున్నాయి. ఆ విధంగా వీటిని ప్రకాశింపజేస్తున్నాయి. బాగుందండి. అయితే ఈ అరువు తెచ్చుకున్నటువంటి చైతన్యంతో అవి ఆత్మను కూడా ప్రకాశింపజేయగలవా? అప్పుడు మళ్ళీ సమాధానం ఏం చెప్తారు? నాయనా, ఈ అరువు తెచ్చుకున్నటువంటి చైతన్యంతో ఈ కన్ను, ముక్కు, చెవి, నాలుక ఇలాంటి ప్రమాణాలు ప్రమేయ విషయాలను ప్రకాశింపజేస్తాయి. ప్రమాణము అంటే తెలుసుకునేది, ప్రమేయము అంటే తెలియబడేది. ఆత్మ యొక్క ప్రతిబింబ చైతన్యంతో, ఈ చిదాభాసతో వాస్తవంగానే చైతన్యంగా ఉన్నట్టు కనిపిస్తూ ప్రమాణాల సహాయంతో ప్రమేయాన్ని గ్రహిస్తూ ఉంటాడు. ఇది ఎలాగా అంటే, ఒక చీకటి గదిలో ఒక అద్దం ఉన్నది. సూర్యుడు ఎక్కడో బయట ఉన్నాడు. ఆ సూర్యుడి యొక్క కాంతి ఆ అద్దం మీద పడి ప్రతిబింబిస్తే అప్పుడు ఆ అద్దం తాత్కాలికంగా దీపం అయింది. ఆ గదినంతటినీ కూడా ప్రకాశింపజేస్తోంది. అయితే ఇంతకు ముందు కూడా అక్కడ అద్దం ఉన్నది. అప్పుడు ఆ అద్దం దాన్ని ప్రకాశింపజేయలేదు. ఇప్పుడు ఆ అద్దాన్ని కొంచెం ఒక కోణంలో పెట్టేసరికి ఆ సూర్యుడి యొక్క ప్రతిబింబం ఇప్పుడు ఆ గదినంతటినీ కూడా ప్రకాశింపజేస్తోంది. ఆ కాంతిలో మీరు అన్ని కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నారు. అప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి, అయ్యా, ఈ గదిని ప్రకాశింపజేసినటువంటి ఈ అద్దం సూర్యుడిని ప్రకాశింపజేయగలుగుతుందా? అప్పుడు ఇంకోటి కూడా అడుగుతాడు, సూర్యుడి వైపుకు తిప్పితే అది ప్రకాశింపజేస్తుంది కదా అని అంటాడు. అలా చేసినా కూడా అది సూర్యకాంతినే ప్రకాశింపజేస్తుంది. ఆ విధంగా అర్థమైతే సూర్యుడి యొక్క ప్రకాశంతో ఆ గది అంతటినీ కూడా ప్రకాశింపజేసింది. అది సూర్యుడిని ప్రకాశింపజేయాల్సిన అవసరం లేదు. ప్రకాశింపజేయగలదా లేదా అన్నది పక్కకు పెడితే ఆ అవసరమే లేదు. ఆ విధంగా యాది అంటే బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారము ఈ 4, ఆ తర్వాత ఇంద్రియాణి అంటే దశేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, ఈ 14 అవభాసయతి ఆత్మ వీటిని ప్రకాశింపజేస్తోంది. ఇక్కడ ఏ జ్ఞానం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆత్మజ్ఞానం. దేనికైతే బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారము మొదలగు వాటితోటి ఆత్మ ఆ జ్ఞానాన్ని ప్రకాశింపజేయాల్సిన పని లేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ ఆత్మజ్ఞానం రావడం అన్నది ఒక సంఘటన కాదు. నీకు ఆత్మజ్ఞానం ఎప్పుడు వచ్చింది అని అడిగితే ఒకడేమో జనవరి 1 అంటాడు, ఇంకొకడేమో ఏప్రిల్ 1 అంటాడు. అలా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ గురువు చెప్పడం, ఆ శిష్యులందరూ కూడా
ఆ రోజు ఏదో ఉత్సవంలాగా జరుపుకుంటూ ఉంటారు. ఇది జరుగుతోందా లేదా ఒకసారి మీరు విచారణ చేయండి, తెలుస్తుంది. ఈ ఆత్మజ్ఞానం అన్నది ఒక సంఘటన కాదు, ఒక ఈవెంట్ కాదు. నాకు ఫలానా రోజున ఆత్మజ్ఞానం కలిగింది అంటే వాడిలో ఏదో సమస్య ఉన్నది అని అర్థం. ఇప్పుడు ఘట జ్ఞానం అన్నది ఉన్నది, అది ఒక సంఘటన అవ్వచ్చు. ఎందుకంటే అంతకుముందు నాకు అది తెలియదు, ఇప్పుడు అది నాకు కాలంలో తెలిసింది. వృత్తి జ్ఞానం సహాయంతో అది నాకు తెలిసింది. ఆత్మజ్ఞానం అన్నది మీకు తెలియదా? తెలుసు. కానీ అన్య గుణాలను దాని మీద ఆరోపించానంతే. లేకపోతే నేనున్నాను అని ఎలా అంటున్నారు? నాకు ఆత్మ గురించి తెలియదు అని చెప్పడానికే లేదు. నేను అని అంటున్నాము అంటే ఆత్మ అంటేనే నేను అన్నది తెలుసా లేదా? కానీ దాని మీకు వేరే గుణాలను ఆపాదించి ఆ విధంగా అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఆత్మ అంటే ఏమిటో తెలుసు. అది ఏదో ఒక రోజు తెలిసింది, ఇంకో రోజు తెలియకపోవడం అన్నది ఆత్మ విషయంలో జరగదు. ప్రతిబోధ విదితం. కేనోపనిషత్. నీకు ఏ విషయం తెలిసినా సరే ఆత్మయే తెలియబడుతోంది. ఏ ఫోటో చూసినా సరే ఆ ఫోటోలో ఎవరు ఉన్నా లేకపోయినా సరే ఒకడు మాత్రం తప్పకుండా ఉంటాడు. ఎవరు వాడు? ఫోటోగ్రాఫర్. ప్రతి ఫోటోలోనూ వాడు కనిపించడు, కానీ ఫోటోగ్రాఫర్ మాత్రం తప్పకుండా ఉంటాడు. ఆ విధంగా ఏది తెలియబడినా అక్కడ చైతన్యం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఆ విధంగా నేను అనేది అందరికీ తెలుసు. అది ఒక సంఘటన కాదు. ఉదాహరణకి ఒక చిన్నపిల్లవాడు సూర్యుడిని రోజు చూస్తున్నాడు. ఏదో ఆకాశంలో ఒక అద్భుతమైనటువంటి కాంతి పుంజము అన్నట్టుగా అలా వాడు చూస్తున్నాడు. కానీ వాడికి అది సూర్యుడు అని తెలియదు. అయితే తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ స్కూల్లో ఆకాశంలో మెరిసేటువంటి, అలా మెరుస్తూ సమస్త ప్రపంచాన్ని ప్రకాశింపచేసేటువంటిది ఆ కాంతి సూర్యుడు అని వాడికి చెప్పారు. అప్పుడు వాడికి అది సూర్యుడు అని తెలిసింది. అదేదో జనవరి 27 నాడు ఎప్పుడో తెలిసింది. అప్పటిదాకా వాడికి సూర్యుడు అంటే తెలీదా? ఇదిగో ఈ రోజు నుంచే నాకు సూర్యుడు తెలిసాడు అని అంటాడా? సూర్యుడు నాకు తెలుసు, కానీ అతని విషయంలో ఉన్నటువంటి అజ్ఞానం ఇప్పుడు పోయింది అంతే. ఆ విధంగా ఎప్పుడూ ఉండేటువంటి ఆత్మ నాకు తెలుసు, దాని విషయంలో ఉన్నటువంటి అజ్ఞానం పోయిందంతే. సాధన వల్ల, ప్రమాణ శాస్త్రం వల్ల ఆ అజ్ఞానం పోయింది. అంతేగాని ఆ రోజే ఏదో కొత్తగా మొట్టమొదటిగా సూర్యుడేమిటో మనకు తెలియబడ్డావు. సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు. ఆ విధంగానే ఈ ఆత్మ అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. దానిని మీరు తెలుసుకున్నా తెలుసుకోపోయినా అధ్యాస పూర్వే ఆత్మ అస్తి, అధ్యాస పశ్చాత్ అపి ఆత్మ అస్తి, అధ్యాస కాలేపి ఆత్మ అస్తి. ఇంకొకటి దాన్ని ప్రకాశింపజేసే అవసరం లేదు. ఎలాగంటే దీపో ఘటాదివత్. ఎలాగైతే మన ఇంట్లో ఉన్నటువంటి దీపము ఘటాన్ని ప్రకాశింపజేస్తోంది. ఈ లైట్ ఉన్నది, ఈ లైట్లో వస్తువులన్నీ కూడా బాగా కనబడుతున్నాయి. పుస్తకం కనిపిస్తుంది. ఇప్పుడు ఒక పుస్తకం ఉన్నది, అది ప్రకాశిస్తోంది. అయితే ఆ ప్రకాశం ఎవరి ప్రకాశం? ఇప్పుడు ఉన్నటువంటి ట్యూబ్ లైట్ ప్రకాశం. ఆ ట్యూబ్ లైట్ ప్రకాశం దేని మీద ప్రతిబింబించింది? లేదా ఇది అరువు తెచ్చుకున్నది కాబట్టి ఇది ప్రకాశిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఈ పుస్తకం ఎప్పుడూ కూడా దాన్ని ప్రకాశింపజేయలేదు. ఆ ట్యూబ్ లైట్
పుస్తకాన్ని ప్రకాశింపజేస్తుంది కానీ పుస్తకం ట్యూబ్ లైట్ని ప్రకాశింప చేయలేదు. కరెంటు పోతే ఈ పుస్తకం ప్రకాశిస్తుందా చెప్పండి? ఆ విధంగానే ఇంద్రియ వస్తువులన్నింటినీ కూడా ఆత్మ ప్రకాశింపజేస్తుంది. అవి ఏవి కూడా ఆత్మను ప్రకాశింపజాలవు అని చెప్పిన తర్వాత 29వ శ్లోకం, స్వబోధే నాన్యబోధేశ్చ బోధరూపతయాత్మనః నదీపాశ్చన్యదీపేచ్ఛ యథా స్వాత్మ ప్రకాశతే. ఆత్మ ఎలా తెలియబడుతుంది అన్న ప్రశ్నకి స్వబోధే నాణ్యబోధేచ్ఛ. స్వబోధే, ఇప్పుడు ఒక కుండ తెలియాలి అంటే దానికి లైట్ అవసరం, ట్యూబ్ లైట్. తెలియాలి అంటే దానికి ఏమీ అక్కర్లేదు, మామూలుగా చూస్తే సరిపోతుంది. ప్రపంచం తెలియాలి అంటే సూర్యప్రకాశం కావాలి, కానీ సూర్యప్రకాశం తెలియాలి అంటే ప్రపంచంతో పని లేదు. ఎందుకంటే స్వబోధ స్వప్రకాశం. సూర్యుడిని చూడడానికి ఏ లైట్ అయినా మనకి కావాలా చెప్పండి? ఏది అక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఏమీ లేకుండా కూడా కనిపిస్తాడు. కారణం ఏమిటి అంటే అతను తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటాడు. స్వప్రకాశం అయినటువంటి ఒక వస్తువుకు వేరొక వస్తువు సహాయం లేకుండానే తెలియబడుతున్నట్టుగా స్వబోధే. బోధే అంటే ఆత్మజ్ఞానం, స్వబోధ జ్ఞానం. స్వస్వరూపమైనటువంటిది. స్వ న అన్యబోధేచ్ఛ, అన్యబోధ యొక్క అవసరం లేదు. అన్యబోధ అంటే ఇక్కడ వృత్తి జ్ఞానం. వేరే వస్తువు, ఏ వస్తువు మనకి కనపడాలన్నా కూడా సూర్యప్రకాశం మనకు కావాలి, కానీ సూర్యుడినే చూడడానికి ఏ ప్రకాశము, అన్య ప్రకాశం ఏది కూడా అవసరం లేదు. ఆ విధంగా ఆత్మను తెలుసుకోవడానికి ఏ బోధతోనూ పని లేదు. అదే నేను ఘటం గురించి తెలుసుకోవాలి అంటే నాలో ఘటాకార వృత్తి కావాలి, మఠాన్ని తెలుసుకోవాలి అంటే మఠాకార వృత్తి కావాలి. ఆత్మను తెలుసుకోవాలి అంటే ఏ వృత్తి అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ ఒక సంశయం రావాలి. ఏమిటండి, మీరు మొదట్లో చెప్పినప్పుడు వృత్తి జ్ఞానం కూడా అవసరమే అని అన్నారు. స్వరూప జ్ఞానంతో పాటు వృత్తి జ్ఞానం కూడా ఉన్నప్పుడే అది బుర్రలో నిలబడుతుంది అని చెప్పారు కదా. ఇప్పుడు ఆత్మజ్ఞానానికి కూడా వృత్తి జ్ఞానం కావాలి కదా అని అంటే అక్కడ ఏం చెప్తారు అంటే జాగ్రత్తగా వినండి. స్వరూప జ్ఞానం ఘట పరివాప్య ఘటం ప్రకాశయతి. స్వరూప జ్ఞానమైనటువంటి ఆ జన్య జ్ఞానం ఆత్మ చైతన్యం ఘటాన్ని ఆవరించి ఆ ఘటాన్ని ప్రకాశింపజేస్తుంది. వృత్తి జ్ఞానం ఏం చేస్తుంది? వృత్తి జ్ఞానం ఘటం పరివ్యాప్య ఘట విషయక అజ్ఞానం నాశయతి. కాబట్టి ఎప్పుడూ కూడా వృత్తి జ్ఞానం ఆత్మను ప్రకాశింపజేయనక్కర్లేదు. మరి వృత్తి జ్ఞానం ఎందుకు అంటే, ఇదంతా చదవడం ఎందుకు అంటే, నీకు ఆత్మ విషయంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అది తొలగిస్తుంది. అజ్ఞానాన్ని తొలగించడం వేరు, స్వతహాగా ప్రకాశించడం వేరు. ఆ విధంగా బోధరూపతయా ఆత్మ సహజంగానే బోధస్వరూపం. దానికి అన్య జ్ఞానాలు అంటే వృత్తి జ్ఞానం అవసరం లేదు. దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి అంటే, న దీపశ్చ అన్యదీపేచ్ఛ. వెలుగుతున్నటువంటి దీపం ఉండగా దానిని చూడడానికి ఇంకొక దీపం అవసరం లేదు. అక్కడ ఇచ్ఛ అంటే కోరిక అని కాదు, అవసరం లేదు అని. మరొక దీపంతో అవసరం లేదు, అది స్వతహాగానే ప్రకాశిస్తూ ఎలాగైతే ఆ దీపం తన ప్రకాశంతో తనను చూపిస్తుందో ఆ విధంగా ఆత్మ తన ప్రకాశంతోనే తెలియబడుతూ ఉంటుంది. కానీ ఆత్మ విషయంలో నేను ఎల్లయ్యను పుల్లయ్యను అని అనుకుంటున్నటువంటి ఆ అజ్ఞానాన్ని మాత్రం ఆ వృత్తి జ్ఞానం పోగొడుతుంది. శాస్త్రాన్ని చదవడం వల్ల ఏం జరుగుతుంది చెప్పండి?
శాస్త్రం చదవడం వల్ల ఆత్మ తెలియబడుతుందా? ఆత్మ విషయక అజ్ఞానం పోతుంది. అందుకే ప్రమాణ శాస్త్రం కూడా ఆత్మను ప్రకాశింపదు. ఆత్మ విషయంలోని అజ్ఞానాన్ని పోగొడుతుందంతే. పిల్లవాడికి సూర్యుడు అని తెలిసిన తర్వాత వాడేమన్నా, మేడం మీరు చెప్పిన తర్వాత నేను సూర్యుడిని చూశాను అని అంటాడా? అప్పుడు వాడు ఏమంటాడు? నేను చిన్నప్పటి నుంచే చూస్తూనే ఉన్నాను, కానీ ఆ టీచర్ చెప్పిన తర్వాత కొత్త కిరణాలు ఏమైనా వస్తాయా? అవే కిరణాలు, అదే వెలుతురు. ఆ విధంగా ఆత్మ విషయక అజ్ఞానం పోయిన తర్వాత ఆ జీవుడు అంటాడు, అయ్యో ఇది నాకు ఎప్పటి నుంచో తెలుసు కదా అని అంటాడు. గురువు కూడా అదే అంటాడు, నేను కూడా అదే కదరా బాబు చెప్తున్నది, నీకు అన్నీ తెలుసు అని నేను చెప్పాను, కానీ నువ్వే నాకేమీ తెలియదు అంటూ వచ్చావు అని అంటాడు. మా గురువుగారు సరదాగా అంటూ ఉండేవారు, అద్వైతాన్ని నేర్పించాలి అంటే దక్షిణ ముందే తీసేసుకోవాలట. ఎందుకంటే చివరికి వచ్చేసరికి దక్షిణ ఇచ్చేది ఎవరు, తీసుకునేది ఎవరు అంటాడు. అది నాకు ఎప్పటి నుంచో తెలుసండి, మీరు కొత్తగా చెప్పింది ఏమిటి అని అంటాడు. అందుకోసం సరదాగా అద్వైత వేదాంతాన్ని చెప్పాలి అంటే ముందే దక్షిణ తీసుకోవడం మంచిది అని అంటాడు. అలా ముందు తీసుకుని ఉపదేశించాలి అని మా గురువుగారు అంటూ ఉండేవారు సరదాగా. ఆ విధంగా వృత్తి జ్ఞానం ఆత్మ విషయక అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఉదాహరణకి మీకు కాట్రాక్ట్ వచ్చిందండి, ఆ డాక్టర్ గారు ఆపరేషన్ చేసి ఆ కాట్రాక్ట్ని తీసేశారు. అప్పుడు మళ్ళీ మీకు దృష్టి వచ్చింది. దృష్టి డాక్టర్ గారు ఏదో కొత్తగా మీకు ఇవ్వలేదు. ఆపరేషన్కు ముందు వస్తువులన్నీ కూడా మసకగా కనిపించాయి. ఆపరేషన్ అయిన తర్వాత అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఏమిటి? ఆపరేషన్కి ముందు అవి అస్పష్టంగా ఉండి ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నాయా? అలా ఏం కాదు, ముందు నుంచి అవి స్పష్టంగానే ఉన్నాయి. మీ దగ్గర సమస్య ఉన్నది, ఆ ఆవరణను తొలగించాడు అంతే. ఆ విధంగా శాస్త్రము, గురువాక్యము, ఈ వృత్తి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని పోగొడుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ ఆత్మ తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి గురువుతోనూ నాకు శాస్త్రంతోనూ యోగంతోనూ పని లేదు అంటే కుదరదు. అజ్ఞానం పోవాలి అంటే అవన్నీ కావాలి. అజ్ఞాన నాశనం కోసం వాటిని ఆశ్రయించాలి అని చెప్పిన తర్వాత నిషిధ్య నిఖిలోపాదే నీతి నీతేతి వాక్యతః విద్యాదైకం మహావాక్యై జీవాత్మ పరమాత్మనో. 16వ శ్లోకం నుంచి 29వ శ్లోకం దాకా ఆచార్యులు ఆత్మ అనాత్మ ప్రతిపాదన చేశారు. కావాలంటే మీరు ఒకసారి మళ్ళీ ఆ శ్లోకాలను కనుక వింటే మీకు అర్థమవుతుంది ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి. ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. వేదాంత పరిభాషలో చెప్పాలి అంటే 16వ శ్లోకం నుంచి 29వ శ్లోకం దాకా జరిగిందంతా ఏమిటి అంటే త్వం పద విచారణ. తత్వమసి అని మహావాక్యం ఉన్నది. అందులో త్వం అంటే జీవుడు, తత్ అంటే పరబ్రహ్మము. అందులో విచారణ చేశారు. ఏమని చేశారు? దేహాన్ని కాదు, మనస్సుని కాదు, బుద్ధిని కాదు, అజ్ఞానాన్ని కాదు, ఏది కాదు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే త్వం అన్నది అసలు ఏమిటి? త్వం అన్న పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి వాచ్యార్థము, రెండవది లక్ష్యార్థము. వాచ్యార్థము అన్నప్పుడు నేను, అది, నేను ఇది అని ఏదైతే ఉందో అది వాచ్యార్థం. లక్ష్యార్థమైనటువంటిది ఆత్మ, అదే నేను. ఇక్కడ నిరూపించబడింది. త్వంపద విచారణ జరిగింది. ఈ త్వంపద విచారణ తర్వాత తత్పద విచారణ చేయాలి. తర్వాత తత్పద ఐక్యాన్ని. ఎందుకండి ఇవన్నీ ఒకటి అయ్యాయి కదా, కానివ్వండి అంటే ఆత్మ తెలిసిపోయింది కదా, ఇంకా తత్పద విచారణ ఎందుకు అన్నప్పుడు
నేనే ఆత్మ అని తెలిసిన తర్వాత కూడా అయిపోలేదు. నేను ఆత్మ అని తెలిసాక కూడా ఇంకా ద్వైతం ఉన్నది. సరే, నేను చైతన్య స్వరూపుణ్ణి, కానీ ఈ జగత్తు నాకన్నా పెద్దగా ఉన్నదే. అదంతా ఉంటే అది నన్ను బాధిస్తూనే ఉంటుంది. కాబట్టి నాకు తెలియాల్సిందేమిటి అంటే ఈ జగత్తు మాయా అని తెలియాలి. కాబట్టి తత్పద విచారణ కూడా మనకి కావాల్సిందే. ఇప్పటిదాకా నేను ఆత్మ అని చెప్పాను, కానీ ఇప్పుడు నేను అహం కారణం అని కూడా చెప్పగలగాలి. ఆత్మకి కారణానికి తేడా ఏమిటి అంటే, అహం ఆత్మ అని అన్నప్పుడు నేను అన్నింటినీ ప్రకాశింపజేసేవాడిని, దానికి కారణం కూడా నేనే, అహం బ్రహ్మాస్మి అన్నది కూడా చెప్పగలగాలి. ఆ స్థితికి వెళ్ళేందుకు ఆచార్యులు మనల్ని నడిపిస్తూ ఉంటారు. త్వంపద విచారణ పూర్తయింది. ఆ తర్వాత తత్పద విచారణ. తత్పదంలో బ్రహ్మం అంటే ఏమిటి, ఈ జగత్ ఏమిటి అని చెప్తూ, ఈ పదార్థం ఏదైతే ఉందో అది బ్రహ్మానికంటే వేరుగా లేదు, మాయా కారణంగా ఆ విధంగా తెలుస్తోంది అని చెప్తారు. ఇప్పుడు కారణం ఎవరవుతారు అంటే, కారణం బ్రహ్మ, కార్యం జగత్. ఆ జగత్తుకి కారణాన్ని నేనే అని మీకు తెలిసిన తర్వాత ఆ జగత్తు మిమ్మల్ని బాధించదు. అయితే నానా రూపాలుగా ఇవన్నీ ఉన్నాయి. దీన్ని మాయా అని ఎలా అంటాము అన్నప్పుడు, వాచారంభ వికార, ఇవన్నీ కూడా చెప్పడంలో వికారాలు. మృత్తికేన సత్యం, తా ఉన్నది మట్టే. కుండ అన్నది ఎక్కడున్నా చెప్పండి. కుండ అంటున్నాం కానీ నిజంగా కుండ ఎక్కడ ఉన్నది? మీ తలలో ఉన్నది. వాస్తవానికి ఉన్నది మట్టే, కానీ కుండలాగా కనపడుతూ ఉంటుంది. ఆ విధంగా ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తు సర్వం ఉన్నట్టుగా కనిపిస్తోంది, కానీ ఉన్నది బ్రహ్మమే, అది నేనే అని నాకు స్పష్టంగా బోధపడితేనే నన్ను ఏది కూడా బాధించదు. అది జీవన్ముక్త స్థితి. ఆ స్థితి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అదే ఇక్కడ చెప్తున్నారు, నిఖిలోపాధి నిషిధ్య. అన్ని ఉపాధులను నిషిద్ధం. ఉపాధి అంటే మీకు గుర్తు ఉండాలి. ఉపాధి అన్నప్పుడు 3 గుణాలు ఉండాలి అని మీకు చెప్పాను. అది అతి సమీపంలో ఉండాలి. రెండవది, తన గుణాలను ఇంకొక దానిపై ఆరోపింపబడాలి. ఆ ఆరోపణ అవాస్తవంగా ఉండాలి, ఫాల్స్ ట్రాన్స్ఫర్ అయి ఉండాలి. ఆ ఆరోపణ అసత్యంగా ఉండాలి. దీనికి ఉదాహరణగా నీలవస్త్ర స్ఫటికం. నీలవస్త్రం తన రంగుని స్ఫటికానికి ట్రాన్స్ఫర్ చేసింది, కానీ అది నిజమైన ట్రాన్స్ఫర్ కాదు. అప్పుడు వస్త్రం స్ఫటికానికి ఉపాధి అయ్యింది. ఉపాధులన్నింటినీ కూడా వదిలేసి అంటే బుద్ధితోటి విచారణ చేసి జరిపి ఎలాగా అన్నప్పుడు నేతి నేతి, ఇది బృహదారణ్యక వాక్యం. ఇది కాదు, ఇది కాదు, ఇవి ఏవి కూడా నేను కాదు అని నిదానంగా కూర్చుని శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఏవి కూడా నేను కాను. దానికి శాస్త్రంలో ఎన్నో వాక్యాలు చెప్పారు. ఆత్మ అంటే అది పొడుగ్గా ఉండదు, పొట్టిగా ఉండదు, లావుగా ఉండదు, సన్నగా ఉండదు, తెల్లగా ఉండదు, నల్లగా ఉండదు. ఇవన్నీ చెప్పడం దేనికోసం అంటే మీరు ధ్యానించడం కోసం. నేతి నేతి అంటూ తీసేయడం, దానికోసం. అలా చేసిన తర్వాత త్వంపద వాచ్యార్థము పోయి లక్ష్యార్థం వస్తుంది. అహం స్థూలః, స్థూలత్వం ఆత్మనః నాస్తి. స్థూలత్వం అనేది దేహానిది, నాది కాదు, న ఇతి. అలాగే అంధత్వం న ఇతి, పటుత్వం న ఇతి. అలా చేసినప్పుడు లక్ష్యార్థానికి వస్తాం. అలా త్వంపద లక్ష్యార్థం వచ్చిన తర్వాత తత్పద వాచ్యార్థము లక్ష్యార్థము విచారణ చేయాలి. అప్పుడు మహావాక్య సహాయం చేత, మహావాక్యం అన్నప్పుడు ఏంటి, ఒక పెద్ద వాక్యం అని అనుకోకండి. మహావాక్యం చాలా చిన్నగానే ఉంటుంది. తత్వం అసి అయిపోయింది. దీన్ని మహావాక్యము అని ఎందుకు అంటున్నారు అంటే,
ఎంత పెద్ద అర్థాన్ని ఇచ్చేటువంటి వాక్యం మరొకటి లేదు. నువ్వే ఆ భగవంతుడవు, దీనికంటే పెద్ద అర్థం వచ్చేటువంటిది వాక్యం ఏముంటుంది చెప్పండి. కాబట్టి అఖండ ప్రతిబోధక వాక్యం, ప్రతిపాదక వాక్యం, అఖండార్థాన్ని ప్రతిపాదించేటువంటి వాక్యం కాబట్టి మహావాక్యం. మహావాక్య విచారణతో జీవుడు ఆ ఈశ్వరుడు ఈ రెండు ఒకటే అని విద్య తెలుసుకో, ఆ విధంగా నువ్వు గ్రహించదవుగాక అని అన్నారు. తదనంత శ్లోకాలను మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.